ఓకే మిత్రులారా, మరి ఈ రైలు ప్రయాణంలో భాగంగా ఇక్కడ మన దగ్గర మహిళా కాంగ్రెస్ నాయకురాలు కూడా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. మేడం, మీరు ఎక్కడ నుంచి? నమస్తే అండి, మాది ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ. నా పేరు బుక్కా కృష్ణవేణి, స్టేట్ మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలని ప్రాతిపదికన తీసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ ట్రైన్లో మార్నింగ్ 10 o'clock బయలుదేరి అందరం పొన్నం ప్రభాకర్ రావు గారు, మన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, మహిళా నేత అందరం కలిసి బీసీలో ఏకతాటి మీద వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం కోసం 42% రిజర్వేషన్ బీసీలకు వస్తే మాత్రమే మనం సంఘటితంగా బీసీలు ఇవాళ వెనకబడిన తరగతులకు చెందిన వారిలో ఎక్కువ శాతం ఓట్లు వేయగలుగుతున్నాం. ఓట్లు వేసే శక్తి మాకే ఉంది, మేమే వేయగలుగుతున్నాం, కానీ రాజ్యాధికారం సాధించలేకపోతున్నాం. రాజ్యాధికారం సాధించాలన్న దిశలో భాగంగా ఇవాళ ప్రతిష్టాత్మకంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి 42% రిజర్వేషన్ ప్రాతిపదికని అమలుపరచుకోవటం కోసం మేమంతా బీసీలు అంతా సంఘటితంగా ఒక త్రాటి మీద నిలబడి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని తీసుకొని దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని వస్తామని తెలియపరుస్తుంది. మరి ఎన్నో తేదీ ఉండబోతుంది మేడం? మరి మీ జిల్లా నుంచి కానీ మీ మహిళా కాంగ్రెస్ నుంచి కానీ ఎవరు రాబోతున్నారు మీ మహిళా కాంగ్రెస్ తరఫున? ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు వస్తున్నారని తెలియజేశారు. ముఖ్యమంత్రి గారు వస్తున్నారండి, డిప్యూటీ సీఎం గారు వస్తున్నారు, మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు. ఎలా ఉండబోతుంది 6వ తేదీ? అక్కడ 6వ తేదీ జంతర్ మంతర్లో మా ఎలా ఉంటుందో బీసీల సంఘటిత శక్తి, మా రాజ్యాధికారాన్ని మేము సాధించుకోవటం కోసం, మా హక్కుల పోరాటం కోసం ఎలాంటి దానికైనా మేము వెనకడిగి చేసేది లేదు. ఎన్నో పోరాటాలు చేసి స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాం. బ్రిటిష్ దగ్గర నుంచి దేశ స్వాతంత్రం తెచ్చుకోవడం జరిగింది. ఇవాళ అదే స్వాతంత్రం చేసి బీసీలో రాజ్యాధికారం తీసుకోవాలని, రాజ్యాన్ని ఎలాలని సంకల్పంతోనే ఉన్నామండి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీకు రాజ్యాధికార లక్ష్యంగా మిమ్మల్ని ధర్నాకు తీసుకెళ్తారా, లేదంటే బీసీల 42% రిజర్వేషన్ల కోసం తీసుకెళ్తారా? రిజర్వేషన్ కోసం తీసుకెళ్తున్నారండి. మీ బీసీలందరూ కూడా మీకంటే ఒక నాయకుడు, మీకంటే ఒక రాజ్యాధికారం కావాలని మీ హక్కు, మీ ఆశగా మీకు ఉంది. అవునండి, రేవంత్ రెడ్డి గారు అదే ప్రాతిపదికన తీసుకెళ్తున్నారండి. ఏ ప్లాన్ సక్సెస్ కాకపోతే ప్లాన్ బిని సక్సెస్ చేసి కాంగ్రెస్ ఏదైతే ఉందో మా పార్టీలో 42% రిజర్వేషన్ ప్రాతిపదికన ఖచ్చితంగా అవుతుందండి, ఖచ్చితంగా అవుతుంది. అవ్వకపోతే దానికి ఏం చేయాలో కూడా బీసీలో మేమంట అంతా సంఘటితంగానే ఉన్నాం, పోరాటం చేస్తాం. కాంగ్రెస్ పార్టీపై మీకు నమ్మకం ఉందా? పూర్తి నమ్మకం ఉందండి, విశ్వాసం ఉంది, పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వీరందరి సారథ్యంలో బీసీలకి మాకు రాజ్యాధికారం దక్కుతుందని చాలా విశ్వసిస్తున్నాం. ఓకే మేడం, థ్యాంక్ యూ.